నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. జగన్ అధికారంలో కొనసాగిన 5 ఏళ్లు సోషల్ మీడియాలోనూ మీడియా సమావేశాల్లోనూ ప్రత్యర్థి పార్టీ నేతలపై అసభ్య అనుచిత వ్యాఖ్యలలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇక ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాల్లోని ఆడవారిపైన ఇష్టం వచ్చినట్లుగా అసభ్య పోస్టులు పెట్టి రాక్షసానందం పొందగా అలాంటి వారిని జగన్ ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇక దీంతో గత 5 ఏళ్లు వైసీపీ సోషల్ మీడియా బూతులకు కేంద్రంగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. గడిచిన 5 ఏళ్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫోటోలలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి చట్టపరంగా శిక్షిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మతో పాటు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను అసభ్యకర పదజాలంతో దూషిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. దీంతో ప్రస్తుతం వీరి ముగ్గురిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవగా వీరిలో రామ్ గోపాల్ వర్మకు ఇప్పటికే పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు. శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ, పోసాని మురళీకృష్ణలపై కేసులు నమోదు కావడంతో వారు భయంతో వణికిపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా విమర్శలు చేసి విర్రవీగిన వీరు ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి సారీ చెబుతూ లేఖ విడుదల చేశారు. నన్ను వదిలేయండి, నేను ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు చేయను లోకేష్ అన్న అంటూ 4 పేజీల లేఖను విడుదల చేశారు. తాను చేసింది తప్పేనని తనను క్షమించాలంటూ వేడుకున్నారు. మరోవైపు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. ఇక నుండి తాను చనిపోయే వరకు రాజకీయాల గురించి మాట్లాడనని పేర్కొన్నారు. ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడినా చంద్రబాబు అంటే తనకు ఇష్టమని, లోకేష్పై గౌరవం ఉందని, అవకాశం వస్తే పవన్ కళ్యాణ్తో సినిమాలో నటిస్తానని పోసాని మీడియా ముఖంగా ప్రకటించారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ నెల 19న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. అదే క్రమంలో పోలీసులు తనపై 3rd డిగ్రీ ప్రయోగిస్తారని భయంగా ఉందంటూ యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. మరోవైపు ఈ నెల 19న విచారణకు హాజరు కాకపోవడంతో రెండోసారి కూడా రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల నుంచి తప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వద్దకు తాము తప్పు చేశాము క్షమించండి అంటూ రాయబారాలు కూడా నెరపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నారా లోకేష్ పేరును ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళిలు క్షమించమని కోరి కాళ్లబేరానికి వచ్చారు. ఈ క్రమంలో వారి కన్నిటికీ లోకేష్ ఎక్కడ కరిగిపోయి వదిలేస్తారోనని తెలుగుదేశం, జనసేన శ్రేణులలో ఆందోళన వ్యక్తమైంది. ఇక ఆ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని లోకేష్ను కోరుతున్నారు. వారి డ్రామాలకు కరిగిపోవద్దని, కుక్కతోక వంకరన్నట్లుగా వారి బుద్ధి మారదని లోకేష్ గ్రహించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. గత 5 ఏళ్లు తెలుగుదేశం శ్రేణులను పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని, వైసీపీ అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్న నోటీసులు ఇస్తున్న ఆ పార్టీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం శ్రేణులు తప్పు చేయలేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారు. వైసీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలదని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రభుత్వం సీరియస్గా ఉందని లోకేష్ స్పష్టం చేయడం ద్వారా ఎవరిని వదిలేదే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరెడ్డి చెప్పిన సారీని పోసాని మురళి రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ పేర్కొన్న వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించి వారు తమను వదిలిపెట్టండి మహాప్రభు అంటూ చేసిన విజ్ఞప్తులను ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోబోమని లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు. శ్రీరెడ్డి, పోసాని, రామ్ గోపాల్ వర్మ దాదాపు కాళ్లబేరానికి రావడంతో వారిని ఎక్కడ వదిలేస్తారోనని తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఒకంత గాబరా పడ్డాయి. లోకేష్ తాజా క్లారిటీతో వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారికి జైలు తప్పదన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.